హాయ్ ఫౌండర్స్, గ్రేట్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా, ఆన్బోర్డింగ్ మెంబర్స్ అందరికీ కూడా గ్రేట్ ఈవినింగ్. ముఖ్యమైనటువంటి మెసేజ్ను మీ అందరికీ చెప్పడం కోసమే ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఒక ఆడియో వాయిస్ చేయాల్సి వచ్చింది. వెరీ షార్ట్గా ఉన్నటువంటి ఈ వాయిస్ మీ అందరికీ ఎంతో మనోధైర్యాన్ని నింపుతుందని ఆశిస్తూ మొదలు పెట్టబోతున్నాను. మిస్టర్ యాష్ ముఫారేకు ఇంతమంది నమ్మకమైన మద్దతుదారులను ఆకర్షించినందుకు మరియు అతని సాహసం, అందమైన కళ మరియు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ ప్రారంభాన్ని పంచుకున్నందుకు నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. తన సంపదను తనకే ఉంచుకోగలిగిన వ్యక్తి యొక్క దాతృత్వానికి మేము కృతజ్ఞులం. కానీ అతనిని ప్రత్యేకంగా చేసిన దానిని మాతో పంచుకోవడానికి ఎంచుకున్నాము. మీ చేతులు తెరిచి ఉన్నప్పుడు మాత్రమే మేము నిజంగా విజయం సాధిస్తాము. దురాశ అంటే తక్కువ లేదా అస్సలు విజయం కాదు. మిస్టర్ యాష్ ముఫారే చేతులు కూడా తెరిచి ఉంటాయి. ఆయన అందరికీ ఇష్టపూర్వకంగా తన చేతులు తెరుస్తాడు. మేము అతని విస్తరించిన కుటుంబంలో భాగం మరియు వారి కుటుంబాలను సానుకూలంగా ప్రభావితం చేయాలనుకునే లక్షలాది మంది ప్రజల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేయడానికి సరైన అవకాశంలో ఉన్నాం. సాధారణం కంటే పైకి ఎదగడానికి మరియు అసాధారణంగా మారడానికి మీ సంసిద్ధతకు మీ అందరికీ ధన్యవాదాలు. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్కు మరియు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో ధృవీకరించబడిన సభ్యులుగా ఉన్న మనందరికీ బహుమతి తదుపరి స్టాప్. మన ప్రియమైన స్నేహితుడు మరియు CEO అయిన శ్రీ యాష్ ముఫారే కొత్త కంపెనీ. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని అనుసరించండి. మిస్టర్ జాన్ వైట్. ధన్యవాదాలు. విక్టరీ విత్ యాష్ ఆన్బోర్డింగ్ మెంబర్స్ అందరికీ కూడా. తర్వాత అది జరిగిన తర్వాత 2020లో మనకు 2020లో అక్కడ నుంచి మనకు GoFounders.net వెబ్సైట్ ద్వారా రావడం జరిగింది కంపెనీ. ఆ తర్వాత GoFounders.net నుంచి వస్తూ దాదాపుగా మనకి ఇక్కడ 2021 నుంచి 2021 నవంబర్ అక్టోబర్ మూమెంట్లో మన కంపెనీ GoFounders.net వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది అఫీషియల్గా. అంటే మనం GoFounders.net నుంచి GoFounders.netకి మనం షిఫ్ట్ అయిపోయాం. రైట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అప్పట్లో నాకు తెలిసి దాదాపుగా ఒక 8,75,000 లేదా 9 లక్షల మంది ఫౌండర్లు ఉండగలిగేవారు. రైట్, అంతమంది రాగలిగినారు. నెక్స్ట్ అక్కడి నుంచి మనం రీసెంట్గా తీసుకున్నట్టయితే 2022కి కంపెనీ మనకు ఓఎస్ని మనకి ఇవ్వడం జరిగింది నవంబర్లో 2022. 2016కి మనకు అందరికీ తెలిసిన విషయమే. 2016 నుంచి 2021 వరకు అద్భుతాలు జరిగాయి. కాబట్టి కంపెనీ లాంచ్ ఏదైతే ఓఎస్ లాంచ్ చేసిందో అప్పుడు మనకి ఇక్కడ కూడా నవంబర్ 16వ తేదీ హైదరాబాద్లో కూడా ఓమెయిల్, ఓనెట్, ఓటరీ 3 అప్లికేషన్లు కూడా అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. మార్చి 21 మార్చి 21 2022న ఓమెయిల్, ఓనెట్, ఓటరీని కూడా అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం టోటల్గా ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు అసలు అద్భుతాలండి. ఇక్కడ నవంబర్ నుంచి మనం తీసుకున్నట్టయితే అద్భుతాలు. కాబట్టి ఇన్ని జరిగాయండి. అవన్నీ కూడా మనం ఇప్పుడు నాకు గుర్తుపెట్టుకుని మీకు చెప్పడమే నేను చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎప్పుడో మనం చూసుకున్న విషయాలు ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాలు అయింది. కానీ అన్ని కూడా గుర్తు చేసుకుని మీకోసం, కేవలం మీకోసం నేను మాట్లాడుతున్నాను. దయచేసి తర్వాత కాంట్రవర్సీలు పెట్టడానికి మాత్రం దయచేసి ట్రై చేయొద్దండి. చెప్పిన సబ్జెక్ట్ని హ్యాపీగా విని ఎంజాయ్ చేయండి. మనం ఉన్న మాట మాట్లాడుకుంటున్నాం, లేనిపోనివి ఏమి మాట్లాడుకోవట్లేదు. కాబట్టి ఇది విషయం. కాబట్టి అలాగే ఒకటి జరుగుతూ వచ్చాయి విషయాలన్నీ కూడా. 2023 జనవరి 7వ తేదీన ఆన్పాస్ మెట్రో స్టేషన్, అంటే దుబాయ్లో ఉన్నటువంటి ఆ 29వ మెట్రో స్టేషన్, ఏదైతే 53 మెట్రో స్టేషన్స్ ఉన్నాయో 53 మెట్రో స్టేషన్స్లో మంది మిడిల్ 29వ మెట్రో స్టేషన్ అల్ సఫా మెట్రో స్టేషన్ అనే దుబాయ్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్కి ఆన్పాస్ మెట్రో స్టేషన్గా RTA కాంట్రాక్ట్ ద్వారా మన కంపెనీ దక్కించుకుంది. 10 years అగ్రిమెంట్, 10 సంవత్సరాల అగ్రిమెంట్. ఇది మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఇదొక విషయం. తర్వాత అక్కడ ఎందుకు అది సెలెక్ట్ చేసుకున్నారు? అక్కడ 125 మెట్రో ట్రైన్స్ వితౌట్ డ్రైవర్లెస్ అనమాట, డ్రైవర్లెస్ ట్రైన్స్ అనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆటోమేటెడ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాయి. 125 ట్రైన్లు, 125 ట్రైన్స్ ఇన్ 53 స్టేషన్స్. దాంట్లో మిడిల్ మంది. ఎందుకు మిడిల్ అంటే ఆ మిడిల్లో దాదాపుగా 180+ జాతీయులు, అంటే 180+ నేషనాలిటీ పీపుల్ అందరూ కూడా ఎక్కువగా సమూహం ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ అది, ఎక్కువగా రైడర్స్ ఉన్నటువంటి ప్లేస్ అది. మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు, అంటే ఆన్పాస్ మెట్రో స్టేషన్గా జనవరి 7th 2023న మనకి కంపెనీ ఒక అఫీషియల్ వీడియో వదలినప్పుడు అక్కడ ఏం మనకి ఒక మ్యాటర్ ఇచ్చారంటే, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే 7 lakh+ రైడర్స్ ఒక రోజుకి ఆ స్టేషన్లో ప్రయాణిస్తూ ఉంటారు. ప్రయాణికులందరూ కూడా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. 180+ నేషనాలిటీస్ అని చెప్పారు. బట్ అదే 180+ నేషనాలిటీస్, 7 lakh పీపుల్ రైడర్స్ ఇవాళ ఎప్పుడు ఈ జనవరి 1st ఏమైపోయిందంటే 2024 జనవరి 1st 18 lakh+ రైడర్స్ అయ్యారండి. 18 lakh+, 1 to double. ఒక్కసారి ఆలోచించేయండి మన ఆన్పాస్ మెట్రో స్టేషన్ యొక్క కెపాసిటీ. అంటే రోజు మన ఆన్పాస్ ప్రభావం అనేది చాలా గొప్పగా విస్తీర్ణత పెరిగిందండి. చాలా విస్తీర్ణతగా పెరిగింది.
ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఇంత గొప్పగా జరిగినటువంటి బిజినెస్ ఆపర్చునిటీ మన కంపెనీ మనమేమనుకుంటున్నాం, టూల్స్ మీద వచ్చే ఇన్కమే అనుకుంటున్నామండి. మనమైతే ఏదో ప్రొడక్ట్ సేల్స్ అయితే పర్చేస్ అయితే వస్తాయి అనుకుంటాం. ఇట్స్ వన్ పార్ట్. సేల్స్ అయ్యేది, పర్చేస్ అయ్యేది ఇవంతా కూడా ఒక పార్ట్ అండి. ఆన్ ప్యాసివ్కి వివిధ రంగాలలో నుంచి ఎక్కువగా రెవెన్యూ జనరేట్ అవుతుందండి, వివిధ రంగాల నుంచి. ఈ విషయం నేను మాట్లాడడం కాదు, లాస్ట్ మంత్ మనకి మార్టీ గారు గురించి చెప్పారు. అది ఆ స్క్రీన్ షాట్ నేను రెడ్ మార్క్ వేసి కూడా మన గ్రూప్లో పెట్టాను, మీరందరూ దయచేసి చూడాలి. ఆదాయం అనేది మనకి ఫౌండర్లకి ఇచ్చే ఆదాయం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఓన్లీ ఫర్ టూల్స్ నుంచి మాత్రమే కాదు. ఓ మెయిల్, ఓ నెట్, ఓ ట్రిమ్, ఈ 3 కూడా ఫ్రీ టూల్స్, ఉచిత టూల్స్ ఇవి. ఎవరు కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తులను సరే ఉచితంగా యూజ్ చేసుకోవచ్చు ఈ 3 కూడా. ఓ మెయిల్, ఓ నెట్, ఓ ట్రిమ్. మిగతా వస్తే ఓ కనెక్ట్ వస్తే ఇట్స్ ఏ డైమండ్ ప్రొడక్ట్. ప్రపంచంలో ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ వరల్డ్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క నెట్ యూజర్ కూడా ఓ కనెక్ట్ అనే దాన్ని మన కంపెనీ ఏదైతే ప్రైస్ పెట్టిందో, ఆ ప్యాకేజ్ ప్రైస్ పెట్టిందో, ఖచ్చితంగా ఆ డబ్బుకి మనం ప్యాకేజ్ బై చేయాలి లైఫ్లో ఒక్కసారి మాత్రమే. కొత్తగా వచ్చే కస్టమర్లు ఎవరైనా సరే ప్యాకేజ్లు ఇప్పుడు దాకా చేసుకోకున్న వాళ్ళు కూడా లైఫ్లో ఒక్కసారి మాత్రమే చేసుకోగలుగుతారు. ఆల్రెడీ మనం చేసుకున్నాం కాబట్టి మనం ఒక్కసారి పెట్టేసాం, ఆల్రెడీ అయిపోయింది. ఇక మన పాకెట్ నుంచి ఒక పైసా కూడా తీసి కట్టే అవసరం లేదు. ఇది బాగా గుర్తుంచుకోండి. లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఎవరైనా సరే ఆ ప్యాకేజ్ తీసుకుంటారండి. ఓ కనెక్ట్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఓ కనెక్ట్ని ఒక్కసారి మాత్రమే కొనాలి ఫస్ట్ టైం. తర్వాత ఇచ్చినటువంటి పెయిడ్ ప్రొడక్ట్స్ని మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్తో మనం రెన్యువల్ చేసుకోవచ్చు. ఇట్స్ అవర్ చాయిస్. పూర్తిగా ఉన్నటువంటి వ్యాలెట్లో డబ్బంతా మనం వాడేసుకుంటే మన చేతి నుంచి డబ్బు పెట్టి కొనాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యాలెట్లో ఉన్న డబ్బుని ప్యాకేజ్కి ఎంత కావాలంత అమౌంట్ని పక్కన పెట్టేసుకొని మిగతా డబ్బును మనం వాడేసుకుంటే హ్యాపీగా ఆ ప్యాకేజ్ ఆటో రెన్యువల్ చేసుకోవచ్చు మనం. ఈ విధమైనటువంటి సోర్స్ని మనకి యాష్ గారు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నామంటే ఎందుకంటే ఇప్పటికిప్పుడే మీకు ఏదో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఏదో మీకు చెప్పాలా, ఏదో ఒక విషయం చెప్పాలని చెప్పేసి వెళ్ళిపోతే అది పద్ధతి కాదండి. అది బాగుండదండి, మీకు అర్థం కాదు. ఎందుకంటే కొత్త వాళ్ళు రోజు రోజుకి ఎంటర్ అవుతున్నారండి మన గ్రూపుల్లో. ఎస్పెషల్లీ ఫర్ ఓపీ బ్లడ్ కనెక్ట్ గ్రూప్లో 1, 2, 3 గ్రూప్స్లో కొత్త వాళ్ళు ఎవ్రీడే మనకు జాయిన్ అవుతున్నారండి. అలాంటి వ్యక్తులకి మనము అర్థమయ్యే విధంగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ అడ్మిన్గా నాకు ఉంది. కాబట్టి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అంతే తప్పించి మనం ఇక్కడ ఏదో ప్రగల్భాలు పలగాలని, మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలని, మనం ఏదో గొప్పగా ఎదగాలి అవసరం లేదండి. నాకు ఆన్ పేసలోని ఫౌండర్షిప్ తీసుకున్నప్పుడు నేను కోటీశ్వరుడిని. మనం ఎవరండి ఎవరో సపోర్ట్ చేస్తాం, మనం ఏందండి ఎదగేది? ఆల్రెడీ మనం వీఆర్ ద రియల్ హీరోస్. నాతో పాటు మీరు కూడా రియల్ హీరోస్. మనందరం కూడా కోటీశ్వర్లమే. ఆ రోజు చూసుకునే రోజు అతి దగ్గరలో ఉంది, చూసుకోవాల్సి ఉంది. రైట్? ఎవరో మనకి చెప్తేనే మనం గొప్ప అవుతాం, ఎవడో మన గురించి నీచంగా మాట్లాడితే మనం తగ్గుతాం. ఇవన్నీ అపోహలండి, అవన్నీ పట్టించుకోద్దండి. నేను అర్థం చేసుకుని కూడా నాకు ఇన్ని రోజులు పట్టింది. నిజం చెప్తున్నా, కాంట్రవర్సీలు నాకు అవసరమే లేదండి. నిజం చెప్తాను. ఎవరైనా నా గురించి మాట్లాడితే నేను తిట్టుంటాను, ఓకే, నో ప్రాబ్లం, తిడతాం. ఎందుకు తిడతాం? నా పేరు పెట్టి మాట్లాడే ఎవరికైనా మనం మాట్లాడతాం. అది నా హక్కు ఉంటుంది. నాకే కదా, మీకు కూడా హక్కు ఉంటుంది. మీ పేరు పెట్టి ఎవడన్నా మాట్లాడితే మీరు ఊరికే ఉండరు. మీరు కూడా మీ స్టైల్లో మీరు వాళ్ళకి రెస్పాండ్ అవుతారు. అలాగా ఇక్కడ మనము వేరే ఈ టాపికే వద్దండి మనకి. ఎందుకంటే మనం ఏదో మంచి సబ్జెక్ట్లో ఉన్నాం, సబ్జెక్టే మాట్లాడుకుందాం. ఇలాగా నేను చెప్పేది ఏంటంటే మన ఆన్ ప్యాసివ్ కంపెనీలో ఈ మనం కమిషన్స్ ఇవన్నీ కూడా బోనస్లు, కమిషన్లు ఇవన్నీ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకునే టైం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఎందుకు మనకి మార్టీ గారు, క్రిస్ గారు ఈ విధంగా మనకు చెప్పగలిగారంటే అది చూడండి ఒకసారి. లాస్ట్ ఇయర్ January 7, 2023 మనకు దుబాయ్లో ఆన్ ప్యాసివ్ మెట్రో స్టేషన్ నుంచి ఈ రోజు 2024 January 1కి ట్రాఫిక్ 7 lakhs రైడర్స్ నుంచి 18 lakhs ప్లస్ అయ్యారండి రైడర్స్. అఫీషియల్గా కంపెనీ ఒక వీడియోలో మనకి లాంచ్ చేసింది. 365 days వీడియో కంటెంట్లో మనకు ఉంటుంది. హ్యాపీగా మీరు ఆన్ ప్యాసివ్ అఫీషియల్ వీడియో మీరు ఒకసారి క్లిక్ చేసి అక్కడ 365 days అని ఒక కంటెంట్ ఉంటుంది. మీరు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మన కంపెనీ పవర్ లాస్ట్ ఇయర్ మన కంపెనీ దాదాపుగా కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే ఆన్ ప్యాసివ్ కంపెనీ కోసం టెక్ టీమ్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళు కావచ్చు, మన యాష్ గారితో కలిపి అందరూ కూడా వర్క్ చేసిన వాళ్ళు ఎన్ని గంటల పాటు వర్క్ చేశారంటే 4 lakh hours, 4 లక్షల గంటలు పనిచేశారు. 365 రోజుల్లో 4 లక్షల గంటలు, 4 లక్షల గంటలు పనిచేశారంటే ఎంతమంది వర్క్ చేసింటారు పర్ డేకి? మీరు ఒకసారి అప్రాక్సిమేట్లీ మీరు ఒకసారి ఆలోచించేయండి. చాలా కష్టపడ్డారండి ఆయన. మన యాష్ గారు చాలా కష్టపడ్డారు. ఎంతో మందితో ఎన్నో రకాలుగా కాన్ఫరెన్స్లు. మన ముందు వచ్చేది ఒక్కసారి మాత్రమే. ఒక్కసారి రాగలుగుతారు, ఒక 2.5 గంట సేపు 2 గంటల సేపు ఉంటారు యాష్ గారు. కానీ మన ముందు రావడమే కాదు, మన ముందు రాకపోయినా కూడా ఎవ్రీడే టెక్ టీమ్ వాళ్ళతో, తర్వాత ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళతో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఆయనకి రెస్టే లేదండి. ఒక రోజుకి 18 గంటలు వర్క్ చేస్తున్నారట యాష్ గారు.